సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. జయా, నాన్న నాకు చూపొచ్చిందమ్మా, చూపొచ్చింది. నాన్న, మిమ్మల్ని మళ్ళీ అన్నాళ్ళు చూడగలుగుతున్నానమ్మా. డాక్టర్ గారు, మీకు కృతజ్ఞతగా ఇంతకంటే ఏమి ఇచ్చుకోలేను. అమ్మా జయ, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది కనుక నిజం నీకు చెప్పడంలో తప్పులేదనుకుంటాను. నిజమా? ఏమిటి డాక్టర్ గారు అది? నువ్వు కృతజ్ఞతలు చెప్పవలసింది నాకు కాదమ్మా, రాజాకి. అవునమ్మా, నీకు అబద్ధం చెప్పమని ఆపరేషన్కి అయ్యే ఖర్చంతా అతనే భరించి మీ నాన్నగారికి చూపు రావడానికి కారకుడయ్యాడు. ఏమిటి, నీకు దేవి ఫైనాన్సింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందా? నిజంగా నాన్నయ్య? అబద్ధం నేను చెప్పొచ్చేమో గాని నీ చేతిలో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ చెప్పలుగా జయ. మరి నువ్వు బిఎస్సీ పాస్ అవ్వలేదు కదా? అది 6 నెలల కిందట మాట. మొన్న సెప్టెంబర్లో నేను పరీక్షకి వెళ్ళాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అంతా ఆ దేవుడు దయ అన్నయ్య. దేవుడి దయ అయితే ఎప్పట్లాగా గాలికి తిరుగుతుండేవాడిని. ఇది నాలో ఒక మంచి మనిషి తెచ్చిన మార్పు. మీరందరూ బాగుపడనయ్యా అని తిడుతూ ఉంటే నా కోపం వచ్చింది. అతను అర్థమయ్యేటట్టు చెప్పడం వల్ల నాలో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకున్నాను. నా బ్రతుకు నేను బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ మనిషి ఎవరో తెలుసామ్మా? రాజా. ఆ పేరును గుర్తుకు తెచ్చే ఈ పుట్టుమచ్చ ఉండటానికి వీలేదు. వదులు ప్లీజ్. అవును జయ, ఈ పుట్టుమచ్చే లేకపోతే ఈ రాజాను నువ్వు ప్రేమించుండేదానివి. ఈ పుట్టుమచ్చే లేకపోతే నువ్వు ద్వేషించే రవి చచ్చిపోయాడని నమ్ముండేదానివి. అందుకే నా గతాన్ని గుర్తు తెచ్చే ఈ పుట్టుమచ్చ ఉండటానికి వీలేదు. రవి ప్లీజ్. జ్ఞానం రాని పసితనంలో జరిగిన నిజాన్ని నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నీ మీద లేనిపోని ఊహించుకున్నాను. కానీ నువ్వేమిటో, నీ మనసు ఏమిటో ఆలస్యంగా తెలుసుకున్నందుకు నన్ను క్షమించు. జయ, నా మనసులోని ఆశకు గుర్తు ఈ గులాబీ. నువ్వు నన్ను మన్నించి నా ఆశ నెరవేర్చే మాట అయితే ఈ గులాబీ నీ చేత్తో నువ్వే నా జల్ల పెట్టాలి. ఇవాళకి బాబు మనకు దూరం అయి 18 ఏళ్లు పూర్తయ్యాయి. తొలి కాన్పులో పుట్టిన బిడ్డ కలకాలం ఉండాలని, వాడితోనే తలకొరువు పెట్టించుకోవాలని కన్నవాళ్ళు కోరుకుంటారు. కానీ మనకే అదృష్టం లేకపోయింది. శారద, తప్పులు చేసే వాళ్ళని శిక్షించే అధికారినైనా ప్రతి ఏడాది ఈ రోజున తప్పు చేసిన నేరస్తులా బాధపడుతుంటాను. నా పొరపాటుకి తొందరపాటు తోడవటం వల్లనే మనకు పెద్దాడు దూరం అయ్యాడు. నీ బిడ్డను దూరం చేస్తున్న ఆ దేవుడు తన తప్పును సరిదిద్దుకోవాలనేమో నన్ను మీ దగ్గరికి పంపించాడు. రా బాబు, నువ్వు అన్నది నిజమే కావచ్చు. మా పెదబాబు లేని లోటు తీర్చడానికే నిన్ను మా మధ్యకి పంపించాడేమో. అమ్మా, రవణ్యకి ఇష్టమని చేసిన ఈ లడ్లు, ప్రతి ఏడాది రవణ్య పేరు మీద ఎవరికో ఇచ్చే ఈ బట్టలు ఈసారి రాజన్నకి ఇవ్వమ్మా. అమ్మా, చేసే పనికి అర్థం ఉండాలి. ఎక్కడి మనిషో ఎలాంటి మనిషో తెలియని వాడిని అన్నయ్యతో పోలిస్తే సహించాం. కానీ ఇప్పుడు అన్నయ్య స్థానాన్నే ఇస్తానంటే మాత్రం నేను భరించలేను. అది కాదు బాబు, మీ అన్నయ్య దూరమైన ఈ రోజున అందరి కళ్ళకి రవిలాగా కనిపించే ఈ రాజాకి నా చేత్తో బట్టలిచ్చి మిఠాయి తినిపిస్తే నా మనసుకు తృప్తిగా ఉంటుందిరా. అమ్మా, కన్నవాణ్ణైన నాకంటే ఎక్కడి నుంచో వచ్చిన ఇతరే మీకు ఎక్కువైతే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి బాబు. కాకపోతే నీతి, నిజాయితీ, ప్రేమ, అభిమానం అన్నిటికీ మరో పేరైన రవణ ఇలాగైతేనే మీరు భావిస్తే నా మనసుకు శాంతి ఉండదు. శేఖర్, ఎన్నో ఏళ్ల క్రితం దూరం అయిపోయిన మీ అన్నయ్య మీద ఇప్పటికీ నీకింత అభిమానం, గౌరవం ఉండటం చాలా గొప్ప విషయం. నీ మనసుకు నచ్చని నాలాంటి వాడిని నీ మనసులో ఉన్న మీ అన్నయ్యతో పోలిస్తే నువ్వు ఒప్పుకోకపోవడం తప్పు కాదు.
తెగిన గాలిపటంలా ఎక్కడి నుంచో వచ్చి పడ్డ నా కోసం మీ కన్న కొడుకు మనసు బాధ పెట్టద్దు. ఎలా వచ్చానో అలాగే పోయే మనిషిని నేను. కానీ చివరి వరకు మీకు అండగా ఉంటూ మీ పేరు ప్రతిష్టలు నిలిపేది శేఖర్. అందుకే అతని మనసు బాధ పెట్టడం మంచిది కాదు. అతని మాటను మన్నించండి. వస్తానమ్మా. శారద, కొన్ని బాధలను భరించాలని నుదుట రాసి ఉంటే మనం ఏం చేయలేం. ఆ బాధను దిగమింగటం తప్ప. అమ్మా, బాబు, ఉదయం నుంచి మనసుని ఎంత చంపుకున్నా, ఆశని ఎంత అణుచుకున్నా నీ దగ్గరకు రాకుండా ఉండలేకపోయానమ్మా. అమ్మ చేత్తో పెడితే తినే అదృష్టాన్ని ఎన్నో ఏళ్ల క్రితం పోగొట్టుకున్నా నేను మళ్ళీ పొందాలని ఇలా వచ్చానమ్మా. ఏదమ్మా, నీ చేత్తో చేసిన తీపి నాకు తినిపించు. తప్పకుండా బాబు, తప్పకుండా. పొద్దున్న వెళ్ళిన దగ్గర నుంచి నాలో నేనెంత కుమిలిపోయానో తెలుసా? కానీ చిన్నవాడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేకే నోరు మూసుకూరుకున్నాను. మళ్ళీ నువ్వే వచ్చావు. చాలా సంతోషం బాబు. ఉండు బాబు, తెస్తానుండు. తిను బాబు. అమ్మా, ఏంటి గురుగారు, పిల్లలంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నారయ్యా. ఏమిటి విశేషాలు? అని మామూలే. సరేనా? సరే. చూడండి, మీరు దెబ్బలు తింటాం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అసలు నేరస్తులు మీరు కాదు గనక. అందుకే మీరు తీసుకెళ్తున్న సరుకులు ఎవరు చెబితే మిమ్మల్ని వదిలేస్తాం. మర్యాదగా వాళ్ళెవరో చెప్పండి. మీరు చెప్పరని నాకు తెలుసు. చెప్పకపోతే నేను వదలని మీకు తెలుసు. అందుకే 24 గంటలు టైం ఇస్తున్నా. మీరు గనక చెప్పకపోయారో జీవితంలో ఎప్పుడూ అనుభవించినటువంటి చిత్రహింసలు అనుభవిస్తారు. ఓకే, వీడు గతంలో అనేక సార్లు మన వ్యాపారం మీద దాడి చేసే సరుకును పట్టుకున్నా ఫోన్లే చూద్దామని ఊరుకున్నాం. ఇప్పుడు వీడే మనంతా చూసేటట్టున్నాడు. ఓకే, నువ్వు ఇలా ఆవేశపడితే ఆయాసం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అర్జెంటుగా నువ్వు సెటప్ ఆలోచించాలి. ఏముంది, వృత్తి మీద భక్తి ఉన్న వాళ్ళ బ్రతుకులు ఇలా అర్థంతరంగా ఆరిపోవలసింది. మర్డర్ చేయడంలో స్పెషలిస్టుల్ని పిలిపించి ఈ ఎస్పీని కీర్తిశేషుణ్ణి చేయాలి. ఒరేయ్, వాడు మామూలు మనిషి కాదు, జాగ్రత్త. రవి, బ్రతికే ఉన్న నిన్ను వాళ్ళు పోయినట్టు భావించి బాధపడుతుంటే, నీ సొంత తమ్ముడే నిన్ను పరాయవాడుగా ద్వేషిస్తుంటే నువ్వే వాళ్ళ రవిబాబుని ఎందుకు చెప్పవు? నాకు తెలిసిన నిజాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తే ఆ కన్నవాళ్ళు ఎంత సంతోషిస్తారు. లేదు జయ, నా గురించి నిజం తెలిస్తే వాళ్ళు ఆనందించరు సరికదా, నన్ను అసహ్యించుకుంటారు. రవి, అవును జయ, ఆ రోజు ప్రవాహంలో కొట్టుకుపోయిన నేను కలకత్తాలో భూపాల్ అనే పేరు పడ్డ పెద్ద స్మగ్లర్కి దొరికాను. అతని నీడలో కాళిదాస్ అనే గూండాగా ఎదిగాను. అలాంటి దారుణమైన జీవితం నుంచి, దుర్మార్గపు అడ్డదారి నుంచి బయటపడ్డాను. ఆ కసాయివాడైన కాళిదాసు చరిత్రకు నిప్పు పెట్టి రాజాగా కొత్త జీవితం ప్రారంభించాను. జయ, నేరస్తుల పాలటి సింహస్వప్నంలా బ్రతికే మా నాన్నగారు తన కన్న కొడుకు ఒక నేరస్తులని తెలిస్తే తట్టుకోగలడా? అన్నయ్య అంటే అనురాగం, అభిమానం ఉన్న నా తమ్ముడు, చెల్లి వాళ్ళ అన్నయ్య ఒక గూండాని తెలిస్తే సహించగలరా? దయ, కరుణ, మమతలకు మరో రూపమైన నా తల్లి తన కన్న కొడుకు ఒక గజ దొంగని తెలిస్తే భరించగలదా? లేదు జయ, లేదు. వాళ్ళిప్పుడు రవి పోయినందుకే బాధపడుతున్నారు. నా గతం తెలిస్తే రవి ఎందుకు బతికున్నాడా అని బాధపడతారు. అందుకే
ఈ నిజం వాళ్ళకి తెలియటానికి వీల్లేదు. అయితే వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళ బాధను చూస్తూ వాళ్ళకి నిజం చెప్పలేక నీలో నువ్వు అనుక్షణం బాధపడే కంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చుగా. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని నేను కనీసం వాళ్ళని కళ్ళతోనైనా చూసుకుని తృప్తి పడదామనుకుంటున్నాను. పైగా ఎవరో దుర్మార్గులు వృత్తిని నమ్ముకున్న నా తండ్రిని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నీడలాగా అనుక్షణం ఆయన కాపాడుకోవాలని ఉంటున్నాను. జయ, నేను నిన్ను అడిగేది ఒకటే. ఏమిటి రాజా? నేను రవినన్న నిజం నీకు తప్ప మరెవరికి తెలియకూడదు. తప్పకుండా. నర్సిగా ఏంటి గురు? చేపలాగా మందు కొట్టడానికి కాదురా ధర్మరాజు మనకు డబ్బిచ్చింది. ఆ ఎస్పీ గారిని ఇక్కడ రప్పించి చావు కొట్టడానికి. అయితే ఎస్పీకి ఫోన్ కొట్టినా గురు. చేయి. చూడు, ప్రమాదంలో ఉన్నాను, వచ్చి కాపాడండి అని నమ్మేటట్టు ఫోన్ చేయి. అలాగే గురు. రాయ్, ఫోన్ చేయాల్సింది ఎస్పీకి కాదురా, అంబులెన్స్ కోసం హాస్పిటల్ కి. ఎందుకంటే కాసేపట్లో చావు దెబ్బలు తినే మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి కావాలిగా. ఎవరో నువ్వు? ఆ? నీ బాబుని బే. గురు చూసి కొట్టడం నేర్చుకోరా బేవకు. ఏమిటి ధర్మరాజు గారు, ఏమిటి మీరు చెప్పేది? ఏం చెప్పమంటారు ఎస్పీ గారు? ఈవేళ నన్ను చూడడానికి వచ్చిన బంధుమిత్రులు కొట్టాడు ఓకే, కానీ ఇలా పొరుగురు నుంచి వచ్చిన ప్రతి వాడిని కొట్టడం మీ ఊరి ఆచారమా అలవాటా అని చెప్పేసి ఆ పొరుగురు వాళ్ళు అడుగుతూ ఉంటే నేను ఏం జవాబు చెప్పాలి? ఓకే, ఇది ఎక్కడ సెటప్ అండి? మన ధర్మరాజు గారు షష్ఠిపుత్రోత్సవం చేసుకుంటున్నారని పాపం వాళ్ళకి తెలిసి సంబరపడిపోయి వచ్చి గెస్ట్ హౌస్ లో కూర్చొని పురాణ పఠనం చేసుకుంటూ రామ్కోట్ రాసుకుంటున్నారండి. ఇంతలో రౌడీ రాజా వచ్చి డబ్బిస్తారా సస్తారా లేకపోతే రామ్కోట్ చించాలు పారేయమంటారా అని ఒకరి మీద ఒకరిని వేసి పట్ 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 కొట్టేస్తారండి. ఈ సెటప్ మీకు ఏమైనా బాగుందా? అది సరే ఎస్పీ గారు, ఈవేళ నా వాళ్ళని కొట్టాడు ఓకే, రేపు మీ బంధుమిత్రులు కొడతాడు ఓకే, కానీ రైలు స్టేషన్ లో కూర్చుని కర్ర పట్టుకుని రైలు బండి దిగిన ప్రతివాడిని పట్టు కొట్టేస్తూ ఉంటే మీరు అలా చూస్తూ కూర్చుంటే ఓకే. అలాగే, అతనికి ఇప్పుడే కబుర్ చేస్తాను, మీరు వెళ్ళండి. నమస్కారం. వస్తాను. నమస్కారం. రాజా, నువ్వు ధర్మరాజు గారి కోసం వచ్చిన పెద్ద మనుషుల్ని ఉత్తుపునైనా కొట్టినట్టు రిపోర్ట్ వచ్చింది. ఎందుకు కొట్టావు? ఆ విషయం వాళ్ళనే అడగలేకపోయారా? నేను నిన్ను అడుగుతున్నాను, సమాధానం చెప్పు. వాళ్ళు నేను కొట్టాను అని చెప్తే మీరు నన్ను పిలిపించి అడుగుతున్నారు, కానీ వాళ్ళని నేను కొట్టలేదు అంటున్నాను. మీరేం చేస్తారు? నువ్వు కొట్టినట్టు 10 మంది సాక్ష్యం చెప్తున్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి పొట్టకూటి కోసం పవిత్రమైన న్యాయస్థానంలో పచ్చి అబద్ధాలు సాక్ష్యాలు చెబుతున్నారు ఈ రోజున. అలాంటి సాక్ష్యాలే మీరు నమ్మే మాట అయితే నేను కొట్టలేదని 20 మంది చేత సాక్ష్యం చెప్పిస్తాను. ఆల్ రైట్ రాజా, నీ మీద అభిమానంతో ఈసారికి నేను నమ్మి వదిలేస్తున్నాను. నువ్వు మరోసారి నేరం చేశావని తెలిస్తే ఆ దేవుడు పడ్డా సరే నేను వదిలిపెట్టను. నావు ఈ కనుక ఆ ఎస్పీ గారిని ఆ రాజా మీద ఉసుగొలిపేసి మనం తప్పేసుకున్నాం. ఏదో ఒక రోజున ఏదో ఒక మిష మీద ఆ రాజాగాడిని కొట్లో వేసేస్తాడు. కానీ ఆ రాజాగాడు అసాధ్యుడే. ఈ నాటకం నడిపించింది నువ్వేనని తెలిస్తే వాడు నీ మీద పడి నీ చెయ్యి వంచేసి నీ కాలు విరిచేసి నీ కన్ను పొడి చేసి చిచ్చే నోర్మై,
ఎంతసేపు నువ్వు 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 అని నా గురించే మాట్లాడతావే, ఇందులో నీకు భాగం ఉంది. ఒకవేళ ఆ రాజాగాడికి అలాంటి దౌర్భాగ్యపు సంకల్పమే కలిగితే ముందుగా నీ ఇంటికి వచ్చి నీ పనే పట్టేస్తాడు. అసలు పిట్ట పెర్సలాంటి కదా నీకు. అలా అని విర్రవీగిన పురాణాల్లోని ప్రతి రాక్షసుడి పని పట్టాడు ఆ దేవుడు తెలుసా? ఇలా వచ్చేవంట రాజా? నేను ఇందాక చెప్పిన కార్యక్రమాన్ని అమలు చేయడానికి వచ్చాడు. నువ్వు చెప్పు రాజా. స్టేషన్లో రౌడీలను అడ్డు పెట్టుకుని మీరు ఆడిన నాటకానికి అభినందనలు తెలియచేద్దామని. అంటే మాటలతోనా చేతలతోనా? నువ్వు చెప్పు రాజా. ప్రస్తుతానికి మాటలతోనే. ధర్మరాజు, ఆ రౌడీలని ఎవరు పిలిపించారో ఎందుకు పిలిపించారో నాకు తెలుసు. చూడు, ఆ ఎస్పీ గారికి మళ్ళీ ఎవరైనా ఏదైనా హాని చేయాలని ప్రయత్నించారో వాళ్ళ ప్రాణాలు తీసి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు నక్కలకు పడేస్తాం. ప్రత్యేకించి ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మంచిది. నువ్వు కూడా. ఓకే, ఏమీ లాభం లేదు. ఇమీడియట్ గా ముందు నేను హైదరాబాద్ వెళ్ళిపోయి ఎస్పీ గారి సంగతి చూసి ఆ తర్వాత వీడు ఆట కట్టించాలి. పోయి మందు. ధర్మరాజు బావా, హైదరాబాద్ నుంచి వచ్చిన అర్జెంట్ గా రమ్మని నాకు ఫోన్ చేశావు. నీ మంత్రి బాబు పదవి ఏమైనా పోయిందేంటి? ఎంతసేపు మా బావకు బడి ఏడుస్తావే తప్ప ఆ రాజాగాడు పోవాలి, ఎస్పీ గారు పోవాలని అడగొచ్చు కదా. సర్లేవయ్యా, ఏదో మాట వరుసగా అన్నాను కానీ అలా గిలగిలాడిపోతావేంటి? ఏమిటి అసలు విషయం? ఏమీ లేదు. ఆ అసలు సిసలు డెకాయిటీ శేషుగాడు కోసం నేను అయిదా అక్కడ అనుకోకుండా నాకు అదృష్టం ఎదురైంది. ఏమిటయ్యో? ఆ అదృష్టం పేరు కాశీరాం. కాశీరాం, ఇతనే కాశీరాం. బావా, గారడి వాడు బొట్టులోంచి చెవల పిల్లని చేసినట్టు ఇతను ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా? ఈ కాశీరాం ఆ రాజాగాడి పాత జీవితానికి ప్రత్యక్ష సాక్షి. ఈ ఆల్బమ్ ఆ రాజాగాడి గత బ్రతుక్కి ఆగ్నేయాస్త్రం. ఈ ఆల్బమ్ మన చేతిలో ఉండగా ఆ రాజాగాడిని పామును పట్టి ఆడించినట్టు ఆడించవచ్చు. కావాలంటే నువ్వు చూడు ఈ ఆల్బమ్. రాజా, నువ్వు మా జీవితాలను రిస్కులో పెట్టాలనుకుని నీ జీవితాన్ని ఇరుకున పెట్టుకున్నావు కనుక నువ్వు ఆడుకుంటావో పాడుకుంటావో తొందరగా తేల్చుకో. ఆ తర్వాత ఛాన్స్ ఉండదు.